నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో గ్రామాల అభివృద్ధికి కృషి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన గూడెం మహిపాల్ రెడ్డి ఆసుపత్రికి డాక్టర్ని నియమించలేని దుస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంది ఆసుపత్రిపై మంత్రికి నిర్లక్ష్యం ఎందుకో చెప్పాలన్న మంతని మాజీ ఎమ్మెల్యే ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి మద్యం సేవించి వాహనాలు నడపరాదు రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామానికి చెందిన జంగిటి సాయి కుమార్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా వారి తోటి మిత్రులు గంభీరావుపేట మహానాథ వృద్ధాశ్రమంలో ఆశ్రమ నిర్వాహకులు మల్లుగారి నర్సాగౌడ్ ఆధ్వర్యంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం పండ్లు అలాగే కీర్తిశేషులు జంగిటి సాయి కుమార్ 19వ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు మాట్లాడుతూ సాయి కుమార్ తల్లిదండ్రులకు వారి తోటి మిత్రులకు మేమున్నామంటూ అన్ని విధాలుగా అండగా ఉంటామని కొడుకులేని లోటును తీరుస్తామని మిత్రులు అనడం గర్వించదగ్గ విషయమని చిన్నతనంలో చేతికొచ్చిన కొడుకు కోల్పోవడం చాలా బాధాకరమని అన్నారు. రోడ్డు ప్రమాదంలో ఎవరు మృతి చెందకూడదని ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు నర్సాగౌడ్ మృతుని కుటుంబ సభ్యులు తోటి మిత్రులు పాల్గొన్నారు. కీర్తిశేషులు జంగిటి సాయి కుమార్ గారి యొక్క బర్త్డే అంటే జన్మదిన పురస్కరించుకొని వారి మిత్ర బృందం ఈరోజు మహానాథ వృద్ధాశ్రమానికి వచ్చి వారి జన్మదినం 17 జనవరిని పురస్కరించుకొని ఈరోజు వారు వేడుక జరిపి వృద్ధులందరికీ కూడా భోజనాన్ని అందించి పనులని ఇచ్చి వారి యొక్క ఆశీర్వాదాన్ని వారితో పాటు కీర్తిశేషులైనటువంటి వారి మిత్రుడు సాయి కుమారికి భగవంతుడి ఆశీర్వాదం ఆత్మకు శాంతి కలగాలని వారి ఈ కార్యక్రమం నిర్వర్తించారు. ఈ రోజుల్లో బ్రతికున్నటువంటి స్నేహానికి వెలగట్టేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి యువతరం అవసరాలతోటి అనుబంధాలు ఉన్నటువంటి ప్రస్తుత సమాజంలో ప్రాణం ఉన్నంత వరకు కాదు, ప్రాణం పోయిన తర్వాత కూడా మీ స్నేహాన్ని విడవమనేటువంటి ఉద్దేశంగా మిత్రులందరూ వారి స్నేహానికి ప్రతీకగా ఎక్కడ ఉన్నా కూడా ఆయన ఆత్మకు శాంతి కలిగి దూరంగా ఉన్నా మనందరం కలిసి ఉన్నామనేటువంటి భరోసా కల్పిస్తూ చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయినటువంటి చిప్పలపల్లి వాస్తవ్యులు జంగిటి కిషన్ భాగ్యమ్మ గారికి ఆ తల్లిదండ్రులకు కూడా మేమందరము మీ కొడుకు స్థానంలో మీకు ఆనందాన్ని కలిగిస్తాం. భగవంతుడి నిర్ణయాన్ని తప్పించే స్థితిలో మాకు లేకున్నా మీకు కొడుకును లేని లోటును తీర్చకుండా వారి సంతోషంలో వారి యొక్క జ్ఞాపకాల్లో మేము మీకు ధైర్యంగా ఉంటామని చెప్పి ఆ తల్లిదండ్రులకు కూడా భరోసానిచ్చి ధైర్యాన్ని ఇచ్చే విధంగా ఈ స్నేహితులు ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం చాలా గొప్పగా ఉంది. బంధువులు ఆత్మీయులు అందరూ కూడా వృద్ధాశ్రమాన్ని సందర్శించి ఆ వృద్ధులందరికీ కూడా మరి భోజనం ఏర్పాటు చేసి ఎక్కడున్నా ఏ లోకాల్లో ఉన్నా చిరంజీవి ఆత్మకు శాంతి కలగాలని కుటుంబ సభ్యులందరూ కూడా భగవంతుని ప్రార్థించి వారికి అన్నదానం చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా జననం మరణం అనేటువంటిది సహజమైన అంశమైన చిన్న వయసులో ప్రమాదవశాత్తు సాయి కుమార్ మరణించడం అనేటువంటిది అందరినీ బాధ కలిగిస్తుంది. అది భగవంతుడి నిర్ణయం కాబట్టి దాన్ని ధైర్యంగా ఎదుర్కొని భౌతికంగా లేకుండా మీ జ్ఞాపకాల్లో మానసికంగా మీతో కలిసి ఉంటాడనేటువంటి నమ్మకంతో మీరు ధైర్యంగా జీవించాలని ఆ భగవంతుడు మీకు ఆత్మధైర్యాన్ని కలిగించాలని సాయి కుమార్కు ఆత్మశాంతి కలగాలని సందర్భంగా భగవంతుని వేడుకుంటున్నాను. మాట్లాడుతున్నా సాయి కుమార్ జరిగిన సంఘటన ఇంకొకరు కూడా జరగద్దు. వారికి వాళ్ళ ఏజ్ వాళ్ళకు కూడా జర కేర్ఫుల్ ఉండాలి, జాగ్రత్త ఉండాలి. హెల్మెట్ బండి మీద పోయేటప్పుడు కూడా హెల్మెట్ కానీ ఏది కానీ అలా జాగ్రత్త అని పాటించి తల్లిదండ్రులకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందు జరగటానికి గురించి కూడా కొద్దిగా ఆలోచన చేయాలని ప్రార్థన చేస్తున్నా. భూపాలపల్లి పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో ఫిబ్రవరి 7, 8, 9న జరిగే మహాకుంభాభిషేకం, మేలో జరుగు సరస్వతి పుష్కరాలు ఘనంగా నిర్వహిస్తామని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఆలయ అభివృద్ధి పనులపై
కాళేశ్వరం ఈవో కార్యాలయంలో దేవస్థానం, పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్, ఇరిగేషన్, ఆర్ఎండ్బి, వైద్య శాఖల జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ కాళేశ్వర దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే మహాకుంభాభిషేకానికి సుమారు 20,000 వరకు భక్తులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. గోపురం పనులు పూర్తి చేయాలని దేవస్థానం అధికారులను ఆదేశించారు. సరస్వతి పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా మరుగుదొడ్లు, లైటింగ్, దుస్తులు మార్చుకొనుటకు గదులు, స్నానాలు చేయడానికి కుళాయిలు, ఘాట్స్, రహదారుల మరామతులు, వాహనాల పార్కింగ్ స్థలాలపై ఏర్పాట్లపై అధికారులకు చేయాల్సిన పనులపై దిశానిర్దేశం చేశారు. కాంపౌండ్ వాల్ ఒకటి, ఫ్లోరింగ్ కింద పార్కింగ్ టైల్స్, ఎలక్ట్రిఫికేషన్, ట్యాంక్, ఎలక్ట్రిఫికేషన్, వాటర్ స్టేర్కేస్ అండ్ డ్రైవింగ్ సార్ ఓన్లీ యూజ్డ్ రిక్వైర్మెంట్. నెక్స్ట్ స్టేర్కేస్ రైలింగ్ ఉంది, స్టేర్కేస్ గ్రానైట్ ఉంది సార్. ఓకే సార్. ఫార్మేషన్ అటు ఇటు కొంచెం అటు 4 ఉండాలి ఇప్పుడు సెకండ్ సార్ రైతుల పక్షాన ఏంటంటే రిక్వెస్ట్ పుష్కరాలే కాదు, నాట్ ఓన్లీ పుష్కరాలు సార్, తర్వాత పర్మనెంట్ కూడా మా వాళ్ళంతా సిద్ధంగా ఉన్నారు. విలేజ్ కూడా బైపాస్ చాలా బాగుంటుంది సార్. యాక్సెప్ట్ సార్, యాక్సెప్ట్. है अब जो भी कुछ करना है सरकार माँ बाप है, हमारे वास्ते आए सही, लेकिन हमारी पट्टे की जमीन है और हमारे को खाना दाल से नहीं गुजारिश करती है। शुक्रिया। ములుగు జిల్లా ఏటూరి నాగారం మండలం చిన్నబోయినపల్లి గ్రామ శివారు చింతలమూరి సమీపంలో ట్రాక్టర్ని ఢీకొట్టిన ఘటన చోటు చేసుకుంది. ఏటూరి నాగారం మండలం కేంద్రం నుండి నర్సంపేటకు కారులో వెళ్తున్న క్రమంలో చింతలమూరి సమీపంలో ట్రాక్టర్ను కారు ఢీకొట్టడంతో ట్రాక్టర్ ఇంజన్, ట్రాలీ విడిపోయాయి. కారులో ప్రయాణిస్తున్న వారిలో 2కి గాయాలు కావడంతో వారిని ఏరియా ఆసుపత్రికి తరలించారు. నేషనల్ హైవేపై ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకోవడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. అనంతరం ఏటూరి నాగారం ఎస్ఐ తాజావుద్దీన్ సిబ్బందితో వచ్చి ట్రాఫిక్ ని క్లియర్ చేశారు. ముంగనే కొద్ది ఇట్లా తందాయి తిరిగింది. ముంగనే కొద్ది
భూపాలపల్లి ఆడబిడ్డల కాన్పు తల్లిదండ్రులకు భారం కాకూడదనే గొప్ప ఆలోచనతో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాతా శిశు ఆసుపత్రి నిర్మాణం చేసి మెరుగైన సేవలు అందిస్తే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆసుపత్రిపై మంత్రి నిర్లక్ష్యం చేస్తున్నాడని మంతని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఆరోపించారు. మంతని పట్టణంలోని మాతా శిశు ఆసుపత్రిని ఆయన సందర్శించి ఆయా వార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిత్యం ముఖ్యమంత్రితో కలిసి తిరుగుతున్న మంతని ఎమ్మెల్యే తన సొంత నియోజకవర్గంలోని ఆసుపత్రిలో ఒక వైద్యుడిని నియమించకపోవడం దురదృష్టకరమని అన్నారు. ప్రజల ఓట్లతో గెలిచిన నాయకుడికి ఒక పెద్ద పదవి వస్తే ప్రజలు ఎంతో ఆనందిస్తారని, తమకు ఎంతో మేలు జరుగుతుందని, ఇక్కడ మాత్రం అందుకు భిన్నంగా జరుగుతుందని అన్నారు. మంతని ఎమ్మెల్యే స్పందించి ఆసుపత్రిలో వెంటనే వైద్యురాళ్లను నియమించి మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. 12 స్టాఫ్ నర్స్ ఉన్నారు, ఒక పీడియాట్రిషియన్, గైనకాలజిస్ట్, తర్వాత సర్జన్ అనెస్థిషియల్ ఇద్దరు రాసుకున్నావా? అనెస్థిషియల్ ఇద్దరు. తర్వాత ఈ సర్జన్ అంటే గైనికే వాళ్ళే అంటే గైనిక్ వచ్చినప్పుడు ఉన్నది. ఒకవేళ ఇక్కడ మాకు డెలివరీస్ అయినప్పుడు గైనకాలజిస్ట్ ఉన్నప్పుడు మళ్ళీ సర్జన్ కూడా కావాలి. సర్జన్ అంటే వేరే కేసెస్ చేస్తారు సార్, అపెండిక్స్ అట్లాంటి సర్జన్ కావాలి సార్. అంటే గైనికే చూసుకుంటారా? చిన్న ఆపరేషన్ లేదు సార్, అది వేరు. మళ్ళీ సర్జికల్ కేసులు వేరు సార్, దానికి సర్జన్ కావాల్సి ఉంటుంది మనకి జనరల్ సర్జన్. మన దగ్గర లేదు సార్. ఒకవేళ గైనిక్ ఉన్నా కూడా మళ్ళీ సర్జన్ కావాలి. అంటే ఎప్పుడైనా అవసరం ఉంటుంది, లేకపోతే గైనిక్ కేసెస్ ఓన్లీ సెక్షన్స్ ను టీఏకి మాత్రం గైనకాలజిస్ట్ చేస్తారు. వాళ్ళే తీసుకుంటారు. మంతని మాతా శిశు ఆసుపత్రిలో దాదాపు 2 నెలల నుంచి డాక్టర్ లేకపోవడం వలన ఇంత పెద్ద మాతా శిశు కేంద్రం వృధాగా పడిపోయి ఉన్నది. స్థానిక ఎమ్మెల్యే ప్రజల ఓట్లతో గెలిచి పెద్ద పదవులను అలంకరిస్తే, వాళ్లకు పెద్ద పదవులు వస్తే ప్రజలకు కూడా పెద్ద సేవలు అందుతాయని ఆశిస్తారు. కానీ మంత్రి ఎమ్మెల్యే గారు ప్రజలను ఓట్ల యంత్రాలుగా మాత్రమే చూస్తున్నాడు అనడానికి మేము అనేక సంవత్సరాలుగా చెప్తా ఉన్నాం. ప్రజలు ఆలోచించకపోవడం వలన ఆయన మాత్రం మారడం లేదు, మీరు కూడా మారతలేదు. ఆయన నిజస్వరూపాన్ని గమనించకపోవడం మన తప్పనే విషయాన్ని ఈ సందర్భంగా మళ్ళొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. మంత్రి ఎమ్మెల్యే గారు, మీకు మా ప్రజల ఓట్లతోటి మంత్రి పదవి వచ్చింది. ప్రజలు పురోగతి చెందాలి, కానీ తిరోగమనంలోకి వెళ్తా ఉన్నారు మంత్రి నియోజకవర్గ ప్రజలు. దేనికి సంకేతం ఇది? మీ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అని చెప్తున్నారు, ఇందిరమ్మ పాలన అని చెప్తున్నారు. ఇందిరమ్మ పాలన అంటే ఎమర్జెన్సీ అనేది మేము విన్నాము, చూడలేదు, అప్పుడు చిన్నవాళ్ళం మేము. ఇవాళ చూస్తున్నాం ఇందిరమ్మ పాలనను. పోలీస్ కేసులు, నిర్బంధాలు, రౌడీ షీట్లు తప్ప మీరు చేసింది ఒక్కటి కూడా లేదని దానికి అనేకం కనబడతా ఉన్నాయి. మేము అడుగుతున్నాం, ఇవాళ మాతా శిశు కేంద్రంలో మీరు హెడ్ క్వార్టర్లో ఈ మాతా శిశు కేంద్రం ఉంది. ఇక్కడ 2 నెలల నుంచి ఒక డాక్టర్ను నియమించకపోవడం ఎవరిది తప్పు? ప్రజలు ఓట్లేసింది మీకు గెలిపించినందుకు తప్ప, మీరు ప్రజలను ప్రజలుగా చూడలేకపోవడం తప్ప అనేది స్పష్టత ఇవ్వాలి. మీరు మమ్మల్ని నాయకులుగా గుర్తించకపోయినా కనీసం మీ నాయకులతోటి తిట్టిపించకండి, దీనికి జవాబు చెప్పండి. మీ నాయకులు కూడా వచ్చి ఎప్పుడు డాక్టర్ వస్తాడు, ఎన్ని రోజులలో డాక్టర్ వస్తాడు, మా అక్క చెల్లెళ్ళ కష్టాలు ఎప్పుడు తీరుతాయో జవాబు చెప్పాలి. కానీ మేము ఒకటి అడిగితే మీ వాళ్ళతో ఒకటి తిట్టిపించి సమయాన్నంతా వృధా చేసి ఎంతసేపు కేసులు పెట్టేయడానికి, మమ్మల్ని దుర్భాషలు ఆడించడానికే మా ఎస్సీ బీసీలను వాడుకుంటా ఉన్నారు ఎమ్మెల్యే గారు. పాపం వాళ్ళని అభివృద్ధి చేయండి, కానీ వాళ్ళ అక్క చెల్లెళ్ళు కూడా ఇక్కడ ఇది ఉపయోగపడుతుంది, మా అక్క చెల్లెళ్ళకు ఉపయోగపడుతుంది. మీ అక్క చెల్లెలు ఇక్కడ లేరు కనుక, మీ కుటుంబ సభ్యులు ఎవరు ఉండరు కనుక మీకు మా ప్రజలుగా కనబడతలేరు. మేము పనులు చేసి అంటున్నాం, మేము పనులు చేయక అంటలేము. ఇక్కడ మాతా శిశు కేంద్రాన్ని తీసుకొచ్చినాం తెలంగాణ ప్రభుత్వంలో. మేము మంత్రి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దీన్ని తీసుకొచ్చినాం, చాలా బ్రహ్మాండంగా కట్టిపించినాం, అన్ని వసతులు చేసినాం. రోడ్డు భద్రతా వారోత్సవాలలో పోలీసులు, వాహనదారులు, ఆటో డ్రైవర్లు బైక్ ర్యాలీని నిర్వహించారు. ములుగు జిల్లా ఏటూరి నాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ ఐపీఎస్ మండలం కేంద్రంలోని
బస్టాండ్ నుండి వై జంక్షన్ వరకు బైక్ ర్యాలీని పోలీస్ బృందం నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలను నివారించడంలో ప్రతి ఒక్క వాహనదారులు ట్రాఫిక్ నియమ నిబంధనలు తప్పకుండా పాటించాలని ఏఎస్పీ అన్నారు. మండల కేంద్రంలో బస్టాండు ఆవరణంలో వాహనదారులకు, ప్రయాణికులకు జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాల కార్యక్రమంలో ద్విచక్ర వాహనదారులు, ఆటో డ్రైవర్లు ర్యాలీని ఏఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించి హెల్మెట్ ధరించి తమ ప్రాణాలను కాపాడుకోండి అంటూ నినాదాలు చేశారు. అనంతరం స్థానిక ఎస్ఐ తాజావుద్దీన్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సివిల్, సిఆర్పీఎఫ్ పోలీసులు, ద్విచక్ర వాహనదారులు, ఆటో డ్రైవర్లు, ప్రజాప్రతినిధులు, యువత పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని పల్లె సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. మండల పరిధిలోని అండూరు, జిన్నారంతో పాటు పలు గ్రామాలలో 3,90,00,000 రూపాయల నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్లు, అంతర్గత మురుగునీటి కాలువల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న జనాభాకు గ్రామీణ ప్రాంతాలలో మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికబద్ధంగా నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, మాజీ ఎంపీపీ, సీనియర్ నాయకులు, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు జిన్నారం మండలంలో 11 గ్రామాలకు ఎన్ఆర్జీఎస్ వర్కులు ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. 3,90,00,000, 40 లక్షల రూపాయలు గుమ్మడిదాల మండలంలో ఎంపీపీ ఆఫీస్ ఇక్కడ పెట్టడం జరిగింది. మొత్తము 4,30,00,000 రూపాయలు జిన్నారం గుమ్మడిదాలలో ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, స్థానిక ప్రజలు, పత్రికా సోదరులందరూ పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాలని వర్కులని స్టార్ట్ చేయడం జరిగింది. ఏది ఏమైనా సరే ప్రభుత్వం తరఫున కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ గ్రామాలలో మౌలిక వసతులు, కరెంటు కానీ, డ్రైన్స్ కానీ, రోడ్స్ కానీ, వాటర్ కానీ ప్రతి విషయంలో ఎప్పటికప్పుడు నియోజకవర్గ స్థాయిలో ఎప్పటికప్పుడు స్థానిక నాయకుల ద్వారా సమస్యలను సేకరించి తప్పకుండా పరిష్కరించే మార్గంలో అందరి సహకారం తీసుకొని ముందుకెళ్తామని తెలియజేస్తూ ఈరోజు జిన్నారం మండలంలో అలాగే గుమ్మడిదాల మండలంలో ఎన్ఆర్జీఎస్ వర్కులన్నీ సీసీ రోడ్లు, డ్రైన్లు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. 3,90,00,000 ఏమో జిన్నారం మండలంలో,
40 లక్షలనేమో ఎంపీపీ ఆవరణంలో గుమ్మడివారం మండలంలో సీసీ రోడ్ల కొబ్బరికాయ కొట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, స్థానిక ప్రజలందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. తప్పకుండా ఎన్ఆర్జీఎస్ఏ కాకుండా స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ కరెంటు, డ్రైన్స్, రోడ్స్, వాటరు, మౌలిక వసతులన్నీ సమకూర్చడంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ప్రజల సహకారం, నాయకుల సహకారం తీసుకొని తప్పకుండా ముందుకెళ్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున పత్రికా సోదరులకు ధన్యవాదాలు. ఇక బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో గ్రామాల అభివృద్ధికి కృషి, అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన గూడెం మహిపాల్ రెడ్డి. ఆసుపత్రికి డాక్టర్ని నియమించలేని దుస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంది, ఆసుపత్రిపై మంత్రికి నిర్లక్ష్యం ఎందుకో చెప్పాలన్న మంతని మాజీ ఎమ్మెల్యే. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి, మద్యం సేవించి వాహనాలు నడపరాదు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.